ఏపీలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతూ నేరస్తులకు రాచమర్యాదలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ సమయంలో కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్కు పోలీసులు రాచమర్యాదలు చేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇటీవల బోరగడ్డను జైలుకు తరలించే క్రమంలో రెస్టారెంట్కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బోరగడ్డ పడుకునేందుకు టేబుల్పై దుప్పటి, దిండు వేశారు. బోరగడ్డ పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇక బోరగడ్డకు బిర్యానీ పెట్టడంపై ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే అతనికి బిర్యానీ పెట్టించినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ కిరణ్మయి. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ గత నెలలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కానీ పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను గత వారం న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు మంగళగిరి తీసుకుని వచ్చి అనంతరం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో గన్నవరంలో అతనికి బిర్యానీ పెట్టించడం అనేది జరిగింది. ఆ బిర్యానీ ఎందుకు పెట్టారు అనే ఘటనపై డిఐజీ ఇది చేసి బాగా సీరియస్ అయ్యి 7 పోలీసులను అయితే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఈ ఘటనపై బోరుగడ్డ అనిల్కి ఇచ్చిన ట్రీట్మెంట్ తాలూకాని సీసీటీవీ ఇది మరొక ముందే బోరుగడ్డ అనిల్కి ఇచ్చిన ట్రీట్మెంట్కి సంబంధించి సీసీటీవీ అరండల్పేట పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ విజువల్స్ బయటికి రావడం అనేది కలకలం రేపుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే సీసీటీవీ విజువల్స్ పోలీసుల తీరు ఏం మాత్రం మారటం లేదని, దందాలు దౌర్జన్యాలు చేసిన వారికి రాచ మర్యాదలు చేయడం వెనుక అంతరార్థం ఏమిటనేది అర్థమవటం అయితే లేదు. సరిగ్గా చూసుకున్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్లో బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులు సైతం కమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. బోరుగడ్డ అనిల్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేక వైసీపీ నాయకుల హస్తం ఉందా, లేదా పోలీసు వ్యవస్థ ఇంకా వైసీపీ నాయకుల కన్సందల్లోనే నడుస్తూ ఉందా అని చెప్పి అనేక అనుమానాలకైతే దారితీస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ ఖైదీగా ఉన్నా సరే అతని పోలీసులు కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టడం, అదేవిధంగా ఒక బల్లపై పరుపును వేసి అతన్ని పడుకోబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై ఇందా గుంటూరు జిల్లా ఎస్పీ సైతం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. బోరుగడ్డ అనిల్ కుమార్కు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి, ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే మాత్రమే అతనికి బల్లపై పరుపు వేసి పడుకోబెట్టడం అనేది జరిగిందని చెప్పి, కానీ దీనికి గల ఏదైతే ఉందో ఆరోగ్య పరిస్థితి గురించి ఆల్రెడీ తమకు కోర్టు నుంచి ఒక పిటిషన్ అయితే ఉందని చెప్పి, కోర్టు గురించి ఇచ్చిన ఇది ద్వారా మాత్రమే అతన్ని బల్ల మీద పడుకోబెట్టాం తప్ప మరి ఇతరత్ర ఏ కారణాలు అయితే లేవని చెప్పి ఇది చెప్పడం అయితే జరిగింది. కానీ గన్నవరం నుంచి బిర్యానీ ఘటనలో ఏదైతే చోటు చేసుకుందో, గన్నవరంలో బోరుగడ్డ అనిల్కు బిర్యానీ పెట్టించిన ఘటనపై మాత్రం 7 సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన డీఐజీ గారు, అతను డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో సరే, ఆ డీజీపీ గారు కూడా ఈ జరిగిన అరండల్పేట సీసీటీవీ విజువల్స్ మీద కూడా సర్వత్రంగా విచారణ అయితే చేస్తున్నారు. విచారణ జరిపి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా లేదా సోషల్ మీడియాలో అసాంఘిక పోస్టులు కానీ పెట్టినా సరే వారి మీద ఎవరైనా సరే, వాళ్ళు ఏ వర్గం వారికి సంబంధించిన వాళ్ళైనా కానీ, ఏ పార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళే కానీ వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్పడం అయితే జరిగింది.